430 సంవత్సరాలు దాస్యత్వంలో ఉండి శ్రమపడి ప్రార్థిస్తూనే ఉన్నారు అన్ని సంవత్సరాలు కూడా. ఎప్పుడు విసిగిపోలా. మనం ఒక్కరోజు ప్రార్థన చేస్తేనే మనం ఎంతో విసిగిపోతామే. ప్రార్థన చేసింది జరగలేదు అని బాధపడతామే. అట్లా కాదుగా. దేవుని నిర్ణయం ముఖ్యం, మనం నీతిమంతుడిగా మార్చబడతాం ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడిగా నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు ప్రార్థన చేపడపరాలా. నీ అవసరం ఏంటో దేవునికి తెలుసు, నీ బాధ ఏంటో దేవునికి తెలుసు, నీ సమస్తం ఏ విధంగా జీవిస్తావో దేవునికి తెలుసు. అన్నీ తెలిసి ఉండి నీకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే. మన ఆధారం దేవుడే. మన ఆధారం ఎవరు? ఆస్తులు సంపాదించాం. చాలామంది ఆస్తే ఆధారం అనుకుంటారు. ఆస్తి కాకపోతే ఏమీ లేదు అక్కడ. ఒకటిదే. ఆస్తిని నమ్మినా, లోకంలో మనుషులను నమ్మినా నీకు రక్షణ ఎవరు పిల్లారా? దేవుడు ఒక్కడే, దేవుడు మాత్రమే నీకు రక్షణ ఇచ్చేది పిల్లారా. దేవుని విడిచిపెడితే, ప్రభుని విడిచిపెడితే మన జీవితం సున్నే. ఏమీ లేదు, నువ్వేమీ లేదు, అంతే. అందుకని బైబిల్లో ఉన్న మహాభక్తులు ప్రియారా, దేవుణ్ణి ఎంత శ్రమ వచ్చినా వదిలిపెట్టలా. ఎంత శ్రమ వచ్చినా దేవుణ్ణే పట్టుకుని ఉన్నారు. ఎంత బాధ వచ్చినా, యోబుకి ఎంత బాధ వచ్చిందండి, దేవుణ్ణి వదిలిపెట్టాడా? దేవుణ్ణి, ఆకాశాన్ని నిర్మించిన దేవుణ్ణి దించేశాడు భూమి మీదకి. సుడిగాలిలో నుంచి దేవుడు యోబు దగ్గరికి వచ్చాడు, యోబుతో మాట్లాడాడు పిల్లారా. ఆ విధంగా దేవుణ్ణి దించిన వాడు ఎవరు లేడండి, యోబు తప్ప. ఆ టైంలో, ఆ తరంలో అంత మహాభక్తులు దేవుని గురించి కనుక్కొని దేవునికి విధేయులై జీవించారు కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలో గొప్ప అధికులుగా ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఈ లోక గొప్పతనం కాదు, ఈ లోకపు అంతస్తు కాదు, ఈ లోక ధనం కాదు, ఈ లోక పేరు ప్రతిష్టలు కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విధేయతగా ఉండి నీతివంతముగా మార్చబడతావో, నీతిమంతుడిగా మార్చబడతావో, నీతిమంతురాలుగా మార్చబడతావో, అప్పుడే అదే పరలోకంలో గొప్పదాని ప్రియులారా. ఈ లోకంలో గొప్ప కాకపోవచ్చు, దేవుని రాజ్యంలో గొప్పదనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.